ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ ఛానల్. ఈ వీడియోలో న్యూ డిఎస్సి అనగా 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా జీతభత్యాలు వస్తాయనేటువంటిది ఒకసారి మనం గమనిద్దాం. హెచ్ఆర్ఏ 10% కానీ తీసుకున్నట్లయితే సో 2020 డిఎస్సి బేసిక్ పే వచ్చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ పర్టికులర్ చూపించడం జరిగింది. ఎస్జిటికి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఆర్ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఈ విధంగా 10% హెచ్ఆర్ఏ అయితే ఇక్కడ పర్టికులర్ చూపిన విధంగా వారికి రావడం జరుగుతుంది. సో డిఏ వచ్చేసి 33.67% ప్రకారం, హెచ్ఆర్ వచ్చేసి 10%. ఇక్కడ గ్రాస్ శాలరీ డిడక్షన్స్, తర్వాత కంపల్సరీ డిడక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి నెట్ శాలరీ, ఇవన్నీ పోను గ్రాస్ శాలరీలో డిడక్షన్స్ పోను నెట్ శాలరీ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ 12% హెచ్ఆర్ఏ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. మరి ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ వరకు హెచ్ఆర్ఏ మాత్రమే ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, ప్రిన్సిపాల్. సో నెట్ శాలరీ, గ్రాస్ శాలరీ ఎంత, డిడక్షన్స్ ఎంత, నెట్ శాలరీ ఎంత అనేటువంటిది ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ఏ 16% ఉన్నట్లయితే మరి 2020 డిఎస్సి వాళ్ళకి సో అందరికీ బేసిక్ పే ఎస్జిటి వాళ్ళకైతే 32,670, స్కూల్ అసిస్టెంట్స్ లేదా టీజీటీ వాళ్ళకైతే 44,570, ఇదంతా బేసిక్ పే. పీజీటీ వాళ్ళకి వచ్చేసి 48,440, ప్రిన్సిపాల్కి వచ్చేసి 61,960. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ గ్రాస్ శాలరీ చూపించాం, డిడక్షన్స్ చూపించబడింది. గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ తీస్తే నెట్ శాలరీ అనేటువంటి వస్తుంది. నెక్స్ట్ 24% హెచ్ఆర్ఏ. సో ఇది సిటీస్లో ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ఏలో తేడా ఎక్కువగా వస్తుంది. తర్వాత నెట్ శాలరీ కూడా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా సెలెక్ట్ అయినటువంటి అంటే 2020 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విధంగా వారి యొక్క జీతాన్ని పొందుతారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ ఛానల్. లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.